సమస్య తీర్చాల్సిన వారే సమస్యగా మారితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అమరావతి రాజధాని రైతులు కళ్ళారా చూస్తున్నారు. సమస్యలు విని పరిష్కారం చూపాల్సిన అమాత్యులు వారి వ్యవహార శైలితో కొత్త సమస్యలకు కేంద్ర బిందువుగా మారారన్న ప్రచారం రాజధాని ప్రాంతంలో రచ్చ చేస్తుంది. అసలు ఏంటా వివాదం? రచ్చకెక్కిన కేంద్ర అమాత్యులు ఎవరు? రాజధాని రైతుల్లో తాజాగా చెలరేగిన ఆగ్రహానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమరావతి రైతులకు పెమ్మసాని టెన్షన్. సమస్య తీర్చాల్సిన వారే సమస్యగా మారితే క్యాపిటల్ 3-man కమిటీలో పెమ్మసానికి చోటు. రైతు సమస్యల్ని పరిష్కరిస్తారని, రాజధానికి ఢిల్లీ అండ ఉంటుందని ఆశ. ఫార్మర్లను చులకన చేసి మాట్లాడడం అవమానించే ధోరణి. కేంద్ర మంత్రి తీరుపై గుర్రుగా అమరావతి రైతులు. అదృష్టం అనుకోకుండా తలుపు తట్టింది. ఊహించని వేళ పదవి వరించింది. ఎంపీగా గెలవడం, వెంటనే కేంద్రంలో మంత్రి పదవి దక్కడం, ఇవన్నీ చూసి ఏపీకి ఇక ఢిల్లీ అండ పుష్కలంగా ఉంటుందని అందరూ ఆశపడ్డారు. రాజధాని అమరావతికి పెద్ద బలమవుతారని భావించారు. కానీ పూర్తిగా తల్లకిందులైంది. మేలుకన్నా కీడెక్కువ జరుగుతోందన్న మాటలు మొదలయ్యాయి. ఆ కీడు చివరికి అమరావతి రాజధాని రైతుల వరకు వచ్చిపడింది. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన నేత మరెవరో కాదు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు బలమైన కారణాలు అనేకం. పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఇప్పుడు ఏపీలోని రాజధాని రైతులు హడలిపోతున్నారు. తమ సమస్య తీర్చాల్సిన నేత ఇప్పుడు వారికి ఓ సమస్యగా మారారంటూ రాజధాని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఎదుగుదల చిత్రంగానే జరిగింది. 2024 ఎన్నికల వరకు ఆయనెవరో పెద్దగా ఎవరికీ తెలియదు. ఏపీ ప్రజలకు ఆయన సుపరిచితుడు కాదు. అయినా టీడీపీని చూసి అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఓటు వేశారు. విద్యావేత్త కమ్ బిజినెస్ మెన్ కావడంతో ఎన్నికల్లో గెలవడం, కేంద్రంలో మంత్రి పదవి దక్కడం జరిగిపోయాయి. పెమ్మసాని కేంద్రంలో చక్రం తిప్పుతారని, ఏపీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహారం చేస్తారని ఏపీ ప్రజలు ఆశపడ్డారు. కానీ పెమ్మసాని ఆ దిశగా అడుగులు వెయ్యలేదు. ఇక అమరావతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల విషయంలో పెమ్మసాని వ్యవహరించిన తీరు రైతులకు మంట పుట్టించింది. రైతుల వేదన విని సముచిత నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలో వారికి పెమ్మసాని ఆశించిన సహకారం అందివ్వలేదన్న ఆవేదన అమరావతి అన్నదాతల నుంచి ఎదురవుతోంది. రాజధాని వ్యవహారాలు గతంలో మంత్రి నారాయణ ఒక్కరే స్వయంగా పరిశీలించేవారు. అయితే నిర్మాణ పనుల్లో వేగం పెంచడానికి, రాజధాని రైతులకు న్యాయం చేయడానికి త్రిసభ్య కమిటీ వేశారు సీఎం చంద్రబాబు. ఈ కమిటీలో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో పాటు రాష్ట్ర మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి రాజధాని రైతుల సమస్యల పరిష్కారం అత్యంత కీలకం. రైతులు ఏం కోరుకుంటున్నారు, వారి సమస్యలేంటి, అభిప్రాయాలు, సూచనలు ఏంటి అనేది త్రిసభ్య కమిటీ పరిశీలన చేయాలి. ఇక్కడే పెమ్మసాని చంద్రశేఖర్ అత్యుత్సాహం ప్రదర్శించినట్టు రైతులు చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యంగా కమిటీ మీటింగ్లో రైతులను చులకన చేసి మాట్లాడడం, అవమానించే ధోరణి, వాదనలు పెట్టుకోవడం పెమ్మసాని నుంచే జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్య తీర్చాల్సిన ప్రజాప్రతినిధే ఇప్పుడు రైతులకు పెద్ద సమస్యగా మారారని అమరావతి రైతులు బహిరంగంగానే విమర్శలకు పదును పెట్టారు. ఒకప్పుడు వివాద రహితుడిగా పేరున్న పెమ్మసాని ఇప్పుడు వివాదాలకే చిరునామాగా మారారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి త్రిసభ్య కమిటీ సమావేశం రచ్చగా మారుతోందంటే దానికి కారణం పెమ్మసాని అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ త్రిసభ్య కమిటీ వచ్చిన తర్వాత కూడా మేము ఆశించిన పనులు అయితే జరుగుతున్నాయి. మాకేదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఒక 100 మంది ఒకసారి కూడినప్పుడు వ్యక్తిగత సమస్యల కంటే అందరికీ ఏదైతే ఉపయోగపడతాయో అట్లాంటి సమస్యలు చెప్తే బాగుంటుందని చెప్పి ఈ మధ్య మరి పెమ్మసాని గారు కూడా అంటాం, మేము ఉన్నాం మరి అందరినీ రైతులని తీసుకున్నారని అంటున్నారు. రైతులను ఆ మాట అంటాం అయితే అది అన్నారు. అది ఎందుకని అన్నారంటే మీరు అందరికీ ఉపయోగపడే సమస్యలు చెప్పండి, వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడుకొని చేయించుకోండి, అంతేగాని ఇట్లా అందరి మధ్యలో ఇట్లా మాట్లాడటం బాగోదు. అందులో మీటింగ్ పెట్టినప్పుడు మరి అందరికీ ఉపయోగపడే సమాచారం ఉండాలి, కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే బాగోదని అన్నారు. మినిస్టర్గా ఉన్నారు, మరి భారతదేశం మొత్తం చూసుకోవాల్సిందే. అయితే ఏంటంటే ఆయనకి కొత్తగా ఈ ఒక పని ఒకటి అయితే అప్పచెప్పారు. మరి ఆయన కూడా సమస్యలను కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదన్నా చిన్న చిన్న మాటలు ఏదన్నా అనుంటే అనుండొచ్చు. అయితే ఏంటంటే అది మేము సావకాశంగానే తీసుకుంటున్నాం, కానీ దాన్ని పెద్ద అయితే విషయం చేయాల్సినంత అయితే అవసరం లేదు. రైతులు కూడా ఏంటంటే అందరి సమస్యలు కూడా చెప్పి వాళ్ళ ముందు అది మనం సాల్వ్ చేయించుకునేలాగా బాగుంటుంది, కానీ వ్యక్తిగత సమస్యలు కూడా ఆయన ముందు ఒకటే 10 సార్లు చెప్పి ఆయన చిరాకు పరిచే కంటే సావకాశంగా ఉన్నప్పుడు చెప్పి మనం పనులు చేయించుకోవాలని చెప్పి అయితే మా అభిప్రాయం. రాజధాని రైతులతో ఎప్పుడు త్రిసభ్య కమిటీ మీటింగ్ జరిగినా అది రచ్చే అవుతోంది. అందుకు కారణం పెమ్మసాని చంద్రశేఖరే అన్నది వినికిడి. రైతుల సమస్యలు, దానికి గల పరిష్కార మార్గం, సున్నితమైన అమరావతి అంశం,
క్షేత్రస్థాయి వాస్తవాలపై పెమ్మసానికి అవగాహన లేదని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. కార్పొరేట్ స్టైల్ ఆలోచనలు గల పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే భూముల్ని త్యాగం చేసి చితికిపోయిన రాజధాని రైతుల గాయాలపై ఉప్పు చల్లినట్టు వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్టు సమాచారం. ఇకపై త్రిసభ్య కమిటీలో మార్పులుంటాయా? పెమ్మసాని పాత్రపై సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అమరావతి రైతులకు న్యాయం జరిగేలా పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారు అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. పదవులను కొనొచ్చు కానీ ప్రజలను కొనలేరు అన్న నినాదం పెమ్మసాని వ్యవహారంలో ఇప్పుడు రాజధాని గ్రామాల్లో బాగా చక్కర్లు కొడుతోందట.